RTI Live News. Ask for right. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళితే రేవంత్ రెడ్డి సర్కార్ను ఇంటిబాట పట్టించడమే లక్ష్యంగా ఉద్యమిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో సంఘం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధన్నపేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె భాగ్యమ్మ ఫౌండేషన్ చైర్మన్ గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ స్వతంత్ర భారతావనిలో ఏండ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల జీవితాలతో సకలాంగుల పాలకులు చెలగాటమాడుతూ వికలాంగుల ఓట్లతోనే గద్దెనెక్కుతూ అడుగడుగున వికలాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తూ వికలాంగుల సమాజాన్ని రాజ్యాధికారానికి దూరం చేస్తూ వస్తున్నారు అని తెలిపారు. వికలాంగుల సమాజానికి జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థలకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా సర్కారును రేవంత్ రెడ్డి సర్కారును ఇంటిబాట పట్టించడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ త్వరలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట కేంద్రంగానే పెద్ద ఎత్తున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మేము పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకోబోతున్నాం. 70 ఏళ్ల నుంచి కూడా సకలాంగుల పాలకుల చేత అణచివేత గురై అవమానాలు ఎదుర్కొని వికలాంగుల సమాజం హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం ఇవాళ రోడ్ల మీదకి ఎక్కి మేము పోరాటం చేయాల్సినటువంటి దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలు కూడా వికలాంగుల ఓట్లు లేకుండా ఎవరు కూడా ఇవాళ ఎమ్మెల్యేలు కాలేదు, ప్రజాప్రతినిధులు కాలేదు. కానీ ఏళ్ల తరబడి కూడా అణచివేత గురై అవమానాలు ఎదుర్కొన్నటువంటి వికలాంగుల సమాజానికి సంబంధించి రాజకీయ రిజర్వేషన్ కల్పించడంలో సకలాంగుల పాలకులు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో వికలాంగులకు ఏ విధంగా అయితే అక్కడ రాజకీయ అవకాశాలు కల్పించారో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కోణంలో వికలాంగుల సమాజానికి రాజకీయ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు రావాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే రేవంత్ రెడ్డి సర్కారును ఇంటిబాట పండించడమే లక్ష్యంగా మా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. త్వరలోనే వరంగల్ జిల్లా వర్ధన్నపేట కేంద్రంగా పెద్ద ఎత్తున రాజ్యాధికార మహాసభ పేరుతోని మా వికలాంగుల సమాజాన్ని మొత్తం కూడా చైతన్యం చేసేటటువంటి క్రమంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మేము ఏదైతే కార్యక్రమం చేపట్టబోతున్నాం ఆ కార్యక్రమం కంటే ముందే మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు వస్తారని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం. రాకుంటే మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్తో రాజీలేని పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తుంది.